వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. తెలంగాణలో మరో కొత్త చట్టం రూపకల్పన జరగనుంది. గ్రామాల్లో భూ వ్యవహారాలకు సంబంధించి పాత ఆర్ఓఆర్ చట్టాన్ని సరికొత్తగా మార్చి అమల్లోకి తెచ్చే ప్లాన్ లో ఉంది రేవంత్ ప్రభుత్వం. అందుకోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని ఆమోదింపజేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ భూముల విషయంలో సరికొత్త చట్టం తీసుకొచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఆల్రెడీ అమల్లో ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని కొత్తగా మార్చి అమల్లోకి తీసుకొచ్చే ప్రణాళికతో ఉంది. పాత ఆర్ఓఆర్ చట్టం ద్వారా దాదాపు 20 లక్షల మంది భూముల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. కొత్త చట్టాన్ని సంక్రాంతి కంటే ముందే అమల్లోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే వెల్లడించారు. ఈ చట్టాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపచేస్తామని కూడా చెప్పుకొచ్చారు. దీంతో కొత్త చట్టంపై ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ ఆర్ఓఆర్ చట్టం ఏమిటంటే రికార్డ్ ఆఫ్ రెవెన్యూ, అనగా భూమిపై ఉండే హక్కులు, వాటి విషయంలో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారంలో ఈ చట్టం ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు 4 ఆర్ఓఆర్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్ఓఆర్ చట్టం 2020లో ఎన్నో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ రిజిస్ట్రేషన్ వ్యవహారం, భూ సంబంధిత ధరణి పోర్టల్ పై సమగ్ర మార్పులు తెస్తామని హస్తం నేతలు మొదటి నుంచే చెబుతూ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎంతో మంది భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఆ సమస్యల పరిష్కారానికి ఆర్ఓఆర్ లో మార్పులు చేసి కొత్త చట్టం తీసుకొస్తామని చెబుతుంది రేవంత్ ప్రభుత్వం. అలాగే ధరణి స్థానంలో భూమాత పేరుతో కొత్త పోర్టల్ ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. దాంతో వచ్చే ఏడాది సంక్రాంతి కంటే ముందే ఈ పనులను పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. మరి ఆర్ఓఆర్ చట్టంలోని మార్పులపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.